వయోవృద్ధులు నేటి యువతకు మార్గనిర్దేశాలు అన్నవారు తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ ఫోరం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో శారద పాల్గొన్నారు. యువతీ యువకుల నడవడిక సరిగా ఉండాలంటే పెద్దల సలహాలు సూచనలు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నప్పటికీ మహిళలపై అఘాయిత్యాలు జరగడం శోచనీయమన్నారు నేరెళ్ల శారద. మహిళా దినోత్సవము అంటే కేవలం మహిళలు కూర్చొని మాట్లాడుకోవడానికి కాదు. ప్రతిరోజు మహిళా దినోత్సవం. కానీ ఈ రోజు ఒక రోజు అనేది ఈ నెలలో ఎందుకు పెట్టుకున్నాము అంటే ఎంత మహిళలు బయటకు వచ్చి అన్ని రంగాలలో ముందుకు వెళ్ళినా కూడా సమస్య అనేది ప్రతి చోట ఉంది. సో ఆ సమస్య ఏంటి అనేటువంటి ఆ సమస్యలన్నింటినీ ఒక వేదిక పైన కూర్చొని ఆ సమస్యలన్నింటినీ గుర్తించి వాటికి పరిష్కారం ఏంటి అని పరిష్కార దిశగా ఆలోచించడానికి మహిళా దినోత్సవం. మాకు ఒక్కరోజు ఈరోజు కేటాయించారు. ఈరోజు మేము దానిని ఏమంటారు అందరం కలిసి ఒక చోట సెలబ్రేట్ చేసుకోవాలి. సెలబ్రేషన్తో పాటుగా ఇంకా సమస్యలు ఏమున్నాయి సొసైటీలో, ఆ సమస్యల పైన పురుషులు మహిళలు ఇద్దరు కూర్చొని పరిష్కారం ఏ రకంగా చేద్దాము అనేది నిజమైనటువంటి మహిళా దినోత్సవము. దానికి మీరు 100% న్యాయం చేశారు. ప్రతిరోజు మహిళా దినోత్సవం.